హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. ఈ మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. ఈ పర్వదినాన్ని పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున మహాశివుడిని నిష్టగా పూజిస్తే పాపాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన బుధవారం నాడు వచ్చింది. కృష్ణపక్షం చతుర్దశి తిథి 2025 ఫిబ్రవరి 26 ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 27, 2025 ఉదయం 8:54 ఈ కృష్ణపక్షం చతుర్దశి తిథి ముగుస్తుంది. మహాశివరాత్రి నాడు నిశిత కాల పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల మహాశివరాత్రి 2025 ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనులు అనేది చాలా ఉన్నాయి. వాటిని మీరు తప్పకుండా పాటించాలి. మహాశివరాత్రి నాడు చెయ్యవలసిన పనులేంటో ఇప్పుడు మనం చూద్దాం. శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలోనే నిద్ర లేవాలి. సూర్యోదయానికి 2 గంటల ముందుగానే నిద్ర లేవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈరోజు వీలైతే మీరు ఆవుకు సంబంధించిన మూత్రం ఉంటుంది కదా, ఆవు మూత్రంతో స్నానం చేయండి. లేదు అంటే కుంకుడుకాయతో స్నానం చేయండి. షాంపూ లాంటివి పెట్టుకోకండి, సబ్బు లాంటివి పెట్టుకోకండి. వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడానికి ప్రయత్నించండి. లేదంటే ఆకుపచ్చ రంగు బట్టల్ని కూడా ధరిస్తే చాలా మంచిది. స్నానం చేశాక పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టి పూజ గదిలో ముగ్గు పెట్టి పూలు చల్లాలి. శివుని పటాలు అలాగే వాటికి సంబంధించిన అలంకరణ మొత్తం చేసుకోవాలి. ముందుగా సింహద్వారం దగ్గర మీరు ఆ శివుడికి పూజ చేస్తూ ఆహ్వానించాలి. ఆ తర్వాత పూజ రూమ్లోకి వచ్చి మారేడు పత్రి, తెలుపు రంగు పువ్వులు పూజ చేసుకొని శివయ్యకు అర్పించాలి. ఈ రోజున శివయ్యకి శివలింగాన్ని అంటే మనకు పూజా రూముల్లో పూజా స్టోర్లో దొరుకుతుంది. అక్కడ పుట్ట మన్ను తెచ్చుకొని శివలింగాన్ని చేసుకొని ఆ శివయ్యకి అభిషేకం, అలాగే చిన్న గణపతిని కూడా చేసుకొని, అలాగే పార్వతీదేవి అమ్మవారిని కూడా చేసుకొని పూజించుకుంటే మీకు సకల సౌకర్యాలు ఈ మహాశివరాత్రి రోజున జరుగుతాయి. ఈరోజు అరటిపండు కానీ, జామకాయలు కానీ లేదా పొంగలి లాంటిది నైవేద్యం పెట్టాలి శివయ్యకి. ఈ మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా మీరు బ్రహ్మచర్యమే పాటించాలి. పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరం, శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆ రోజంతా కూడా నిష్టతో ఉపవాసం ఈరోజు ఉండాలి. శివ పురాణం చేయాలి, శివారాధన చేయాలి. ఇలా చేస్తే మరో జన్మ ఉండదు, మోక్షం పొందుతారు అని పురాణాల్లో చెప్పబడింది. శివరాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు జాగరణ ఉండి శివుణ్ణి స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఆ రోజున దీపారాధనకు నువ్వుల నూనెతో పాటు 5 ఒత్తులు వేస్తే ఈ మహాశివరాత్రి రోజు చాలా మంచిది. అలాగే శివరాత్రి రోజున చేసిన దానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివనామస్మరణతో గడపాలి. అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండటం శ్రేయస్కరం. అయితే ఉపవాసం ఉండే ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే ఆ రోజు డైట్ అనేది మారిపోతుంది. కాబట్టి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఏమైనా సమస్యలుంటే వైద్యుడి సలహా మేరకు ఉపవాసం తీసుకోండి. అలాగే ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపవాసం చేయాలా వద్దా అనేది వైద్యుల సలహా మేరకు చేయండి. ఎవరికైనా అనారోగ్య సమస్యలుంటే ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు, మొక్కజొన్న, పండ్లు ఇలాంటివి ఆహారంగా
తీసుకోవచ్చు పరిమితంగా. అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం వేళ జాగారం చేసే సమయంలో మాత్రం ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. శివరాత్రి రోజున పరమశివుడిని పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి. అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే అక్కడ కూడా ఆరాధించవచ్చు. శివయ్యకి పాల ఉత్పత్తులు అంటే ఇష్టమని చెబుతూ ఉంటారు. కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. నెయ్యి, పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేసుకోండి. చెరుకు రసంతో కూడా శివయ్యకు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అలాగే దత్తూర పూలు, పండ్లు, బిల్వపత్రం, చందనాన్ని పరమశివునికి సమర్పించాలి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఈ రోజంతా శివ మంత్రాలను పఠించాలి. అందులో అత్యంత శక్తివంతమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎంత వీలైతే అన్నిసార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ పరమశివుడు పరవశించిపోతాడు. ఉపవాసం ఉండేవారు రాత్రిపూట జాగరణ చేసి ఆ పరమశివుణ్ణి పూజించాలి. మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేస్తే ఆ శివుడు ప్రసన్నుడవుతాడు. అంతేకాదు ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా కూడా ఇబ్బందులు అనేది దూరం అవుతాయి. అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య అయినా ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ప్రతికూల శక్తి ఏదున్నా కూడా తొలగబడుతుంది. మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం. మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులను దానం చేయండి. నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు మీకు అనుగ్రహిస్తారు అని చెప్తారు. మహాశివరాత్రి రోజున పేదవారికి బట్టలు దానం చేస్తే జీవితంలో ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. రుణ విముక్తి లభిస్తుంది. శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించేటప్పుడు శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. తేనెతో అభిషేకం వలన భక్తుల జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోయి శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజున పెరుగుతో శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఆర్థిక రంగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. మీకు శివునికి పూజ చేసే సమయం ఓం పార్వతీ పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో దేనికి లోటు ఉండదు. శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈ రోజు బిల్వపత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం అనేది ఆ శివయ్యకు సమర్పించాలి. ఇలా చేస్తే పూజ చేసే వారి మీద శివుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. శివ పూజకు బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈ రోజు బిల్వపత్రం, పూలు, పండ్లు, పాలు, చందనం సమర్పిస్తే ఆ శివయ్య పరవశించిపోయే అనుగ్రహాన్ని ఇస్తాడు. శివుడు చాలా నిరాడంబరుడు కాబట్టి ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. శివరాత్రి రోజున నిరుపేదలకు అలాగే పేదవారికి సహాయం చేస్తే ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి పాలు, పండ్లు ఇలాంటివి, పప్పు ధాన్యాలు, బియ్యం వంటి నిత్యావసరాలు కూడా దానం చేస్తే ఇలా జీవితంలో మీకు దేనికి లోటు ఉండకుండా శివయ్య అనుగ్రహం ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఇంట్లో డబ్బు కొరత ఎదురవుతున్న వాళ్ళు పేదలకు దానం చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడి జీవితంలో పురోగతి లభిస్తుంది. మహాశివరాత్రి రోజున బొటన వేలికి మించిన ఒక చిన్న పాదరస శివలింగాన్ని లేదంటే స్ఫటిక లింగాన్ని ఇంట్లో తెచ్చుకొని ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేయండి. శివరాత్రితో మొదలుపెట్టి ప్రతిరోజు ఆ శివయ్యకి నీటితో అభిషేకం చేసినా కూడా మీ కష్టాలన్నీ తీరుస్తాడు. లేదు అంటే స్ఫటిక లింగమైనా ఓకే, అది లేదు అంటే మట్టి అంటే మనకు పుట్టమన్ను దొరుకుతుంది. ఆ పుట్టమన్నుతో శివలింగం చేసుకుంటే ఇంకా ఇంకా చాలా మంచిది. ఈ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి పూజా మందిరంలో పెట్టుకొని మీరు పూజిస్తే మీకు ఏదైనా కూడా కష్టాలున్నా, దరిద్రం ఏమున్నా కూడా సంపూర్ణంగా తొలగిపోతుంది. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ నివారణతో మీ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు ధన ప్రాప్తి కూడా పెరుగుతుంది. జీవితంలో ఆర్థిక కొరత అనేది ఉండకుండా మీకు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ మహాశివరాత్రి రోజున మీరు బొటని వేలికి మించిన స్ఫటిక లింగాన్ని తెచ్చుకొని ఆరాధించండి. ఇంటి పూజా మందిరంలో ప్రతిష్టాపన చేసి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చేసుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనీసం ఒక 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పదోన్నతులు, పురోగతి కూడా సాధిస్తారు. హనుమంతుడిని శివుడి అంశంగా ఆయనలో భాగంగా భావిస్తారు కాబట్టి శివరాత్రి రోజున హనుమాన్ చాలీసాను కూడా పఠించడం ద్వారా పరమేశ్వరుడు సంతోషిస్తాడని
పురాణాల్లో చెప్పబడింది. ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చని పురాణాల్లో చెప్పారు. ఆయన కృపతో అన్ని కష్టాలు తీరిపోతాయి. ఏ పని చేపట్టినా పనులు ప్రారంభించిన అన్ని పనులు కూడా ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి అవుతాయి. శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిల్చొని పాయసం కానీ లేదా నెయ్యిని దానం ఇవ్వండి. ఇలా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళు ఎవరైనా జీవితాంతం సుఖాలను అందుకుంటారు, పనుల్లో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని తిరిగి మళ్ళీ పూర్తి చేసుకుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు. అలాగే ఇంకొంతమంది వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలి అంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ 11 మట్టి దీపాలను వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీకు అన్ని అడ్డంకులు తొలగిపోయి అన్ని సమస్యలు తొలగిపోతాయి. మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి ఆహార ధాన్యాలు డబ్బును దానం చేయండి. పేదలకు దానం చేయడం ద్వారా పాపాలన్నీ నాశనం అవుతాయి. అంతేకాదు అక్షయ పుణ్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో ప్రస్తావించారు. కావాలనుకుంటే ఈరోజు మీరు శివాలయానికి వెళ్ళి చక్కెరను కూడా దానం చేయవచ్చు. జీవితంలో వచ్చే కష్టాలన్నింటి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ కూడా చేయడానికే ప్రయత్నించండి. అలాగే మహాశివరాత్రి రోజున చేయకూడని పనులు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ పనులు అనేది మీరు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తేనే మీ ఉపవాస జాగరణ అనేది సంపూర్ణమవుతుంది. వాటిలో ముఖ్యంగా మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు అనేది అస్సలు ధరించకూడదు. ఇలా ధరిస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. దుష్ట శక్తులు, దుష్ట గ్రహాలు, నరదిష్టి అనేది ఎక్కువగా వచ్చి మీరు చేసే పూజ భగ్నమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దేవదేవుడికి తులసి ఆకులు అంటే శివుడికి తులసి ఆకులు అనేది అస్సలు సమర్పించకూడదు. శివయ్యకి తులసికి అస్సలు పడదు. తులసి ఆకులను శివయ్యకి సమర్పిస్తే ఆగ్రహిస్తాడు, ఉగ్రరూపం చూపిస్తాడు, మూడో కను తెరుస్తాడు. కాబట్టి తులసి ఆకులను ఆ శివయ్యకి అస్సలు సమర్పించకూడదు. మహాశివరాత్రి రోజున గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలు అనేది అస్సలు తినకూడదు. బియ్యం, గోధుమలు, పప్పుతో చేసిన ఆహార పదార్థాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసాహారం ఇలాంటివి కూడా ఈ రోజున అస్సలు తినకండి. పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే పొగాకు మద్యం జోలికి కానీ అటు చూడటం కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మహా పాపం చుట్టుకుంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. శివలింగానికి ఇప్పుడు కుంకుమ అనేది అస్సలు అర్పించకూడదు. పసుపు, కుంకుమలు చాలామంది తెలిసి తెలియక శివలింగానికి పెడుతూ ఉంటారు, అర్పిస్తూ ఉంటారు. కొంతమంది శివలింగాన్నే పసుపు ముద్దతో చేసి పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. మహా పాపం చుట్టుకుంటుంది. శివయ్యకి పసుపన్నా కుంకుమన్నా అస్సలు పడవు. ఎందుకంటే తను పురుషుడు కాబట్టి శివయ్యకి పసుపు, కుంకుమ లాంటివి పెట్టకూడదు. విభూది, గంధమే పెట్టాలి. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. శివరాత్రి నాడు మాత్రమే కాదు, సాధారణంగా కూడా ఎప్పుడే కానీ కుంకుమని శివయ్యకి అర్పించకూడదు, పసుపుని అస్సలు అర్పించకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా నేను చెప్పిన ఈ పనులు ఏవి కూడా మీరు చేయకూడని పనులు ఏం చెప్పానో అవన్నీ కూడా చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే శివరాత్రి రోజున మీరు ఈ శివయ్యని పూజించుకుని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని, మీ ఉపవాసం జాగరణ కూడా అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ఉన్నాను. సో ఉపవాసం అనేది రేపు తెల్లవారుజామున 6 గంటల నుంచి మళ్ళీ నెక్స్ట్ డే 6 గంటల వరకు ఉపవాసం ఉండాలి, జాగరణ ఉండాలి. జాగరణ ఉండలేని వాళ్ళు ఆ రోజు 26వ తేదీ శివరాత్రి రోజే అర్ధరాత్రి 12 తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత జాగరణ విరమించవచ్చు. లేదు అంటే రాత్రంతా ఉండే ఆ శివయ్య స్మరణలో కూడా ఉండొచ్చు. ఇలా ఉండటం వల్ల శివ పార్వతుల వాళ్ళ అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. సో మీ అందరికీ ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఇప్పుడు ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా శివయ్య అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు అందరికీ చెబుతూ ఓం నమః శివాయ. శుభమస్తు.